హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే 14 మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ అయితే ఈ వారం జూలై 5న థియేటర్స్‌లో రిలీజ్ అయిందండి. అది కాక అందరూ కొత్త వాళ్ళే. మీకు తెలుసు కదా! అందరూ కొత్త వాళ్ళుంటే నేనైతే ఆ మూవీని పక్కా ఎంకరేజ్ చేస్తాను. సో, ఇంక టికెట్ బుక్ చేసుకొని వెళ్లి థియేటర్‌కి చూసేసాను. అండ్ ఈ మూవీ జోనర్ కూడా నన్ను అట్రాక్ట్ చేసిందండి. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ అంతా. ఇంక ఈ మూవీ చూసాక నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చేసిందండి. నాకు ఈ మూవీ నచ్చడానికి మెయిన్‌గా 2 రీజన్స్ ఉన్నాయండి. ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ ఒకటని, ఈ మూవీలో మెసేజ్ కూడా ఉంది. ముఖ్యంగా యూత్ ఉన్న పేరెంట్స్ అయితే పక్కా ట్రై చేయాల్సిందేనండి. ఎందుకంటే యూత్ ఎలాంటి టెక్నాలజీ వల్ల పాడైపోతున్నారు, అసలు ఏం చేస్తున్నారు అనేది ఈ మూవీలో బాగా చూపించారు. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే మన హీరో రతన్ ఒక అమ్మాయిని చూసి లవ్‌లో పడతాడు. తన డాక్టర్. తనే హీరోయిన్. సో, వాళ్ళిద్దరైతే లవ్ చేసుకొని లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటారు. సో, ఆల్ ఆఫ్ సడెన్ ఒకరోజు వాళ్ళిద్దరూ వాళ్ళ ఫ్లాట్‌లో చనిపోయి ఉంటారు. సో, అందరూ పోలీసులు వాళ్ళంతా అయితే దాన్ని ఆత్మహత్యగా డిక్లేర్ చేస్తారు. కానీ జర్నలిస్ట్ అయిన శ్రీకాంత్ అయ్యంగార్‌కి మాత్రం ఇది మాత్రం ఆత్మహత్య కాదు, ఏదో హత్య అని చెప్పి వాళ్ళ టీమ్‌తో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. సో, వాళ్ళిద్దరిని చంపిందెవరు? వాళ్ళిద్దరూ ఎందుకు చనిపోయారు? పోలీసులు కేస్ క్లోజ్ చేసినా గానీ, శ్రీకాంత్ అయ్యంగార్ గారు ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? ఇందులో డిటెక్టివ్ నోయల్ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు? ఇదంతా తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికొస్తే ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో అయితే సస్పెన్స్ థ్రిల్లర్స్ అయితే బాగా వర్కౌట్ అవుతున్నాయండి. ఈ మూవీ కూడా అందులోనే వచ్చింది. కాకపోతే ఈ మూవీ కొంచెం రొమాంటిక్ యాడ్ చేశారు. అండ్ స్టార్టింగ్ చూసి కొంచెం బోర్ కొట్టింది అనుకున్నాను కానీ ఒక్కసారి స్టోరీ స్టార్ట్ చేశాకైతే మంచి ఇంట్రెస్టింగ్‌గా వెళ్ళింది మూవీ. ఎప్పుడైతే వాళ్ళిద్దరిది ఆత్మహత్య కాదు హత్య అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మూవీ అయితే నెక్స్ట్ లెవెల్‌లోకి వెళ్ళింది. ఇంకా హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ గాని, ఆ రొమాన్స్ గాని చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంక ఇంటర్వెల్‌కి మూవీ అయిపోయింది కదా అనుకున్నాను కానీ, సో, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో అయితే ఇన్వెస్టిగేషన్‌ని మంచి ఇంట్రెస్టింగ్‌గా అండ్ ఎంటర్‌టైనింగ్‌గా బాగా చూపించారు. అండ్ నేను ముందుగా చెప్పినట్టు ఈ మూవీలో మెసేజ్ హార్ట్ హీటింగ్ అనిపించిందంటే అప్పుడప్పుడే టీనేజ్ నుంచి యంగ్ ఏజ్‌కి వస్తున్న యువకులు చేసే పనుల్ని బాగా చూపించారు. సో, టెక్నాలజీ మత్తులో పడి వాళ్ళు ఏమేమి చేస్తున్నారనేది బాగా చూపించారండి. అండ్ ఈ మూవీకి టైటిల్ 14 అని ఎందుకు పెట్టారంటే మూవీ చూస్తే మనకు జస్టిఫికేషన్ అర్థమవుతుంది. ఇంక ఈ మూవీలో నెగెటివ్స్ విషయానికొస్తే నేను ముందుగా చెప్పినట్టు స్టార్టింగ్ కొద్దిగా అయితే స్లో అనిపించిందండి మూవీ. అండ్ అలానే సాంగ్స్ కూడా అంతేం అనిపించలేదు. ఇంకా చాలా సీన్స్ అయితే చాలా వరకు ట్రిమ్ చేసి అనిపించింది. ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ ఉంటే బాగుండేది. ఇంకా కొన్ని క్యారెక్టర్స్‌కి పే ఆఫ్ మంచిగా ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికొస్తే హీరో, హీరోయిన్ అయితే రొమాంటిక్ సీన్స్‌లో ఇచ్చి పడేశారని చెప్పాలండి. ఇంకా పోసాని గారు, శ్రీకాంత్ అయ్యంగార్ గారు వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ నోయల్ గారు అయితే చాలా మెప్పించారు డిటెక్టివ్ రోల్‌లో. ఇంక ఈ మూవీలో విజువల్స్ గురించి అయితే మనం బాగా చెప్పుకోవాలండి. చిన్న మూవీ అయినా కానీ బడ్జెట్ ఎక్కడా తగ్గకుండా ప్రొడక్షన్ వాల్యూస్ బాగా తీసుకెళ్లారు. సో, ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఈ మూవీ అయితే టైమ్ పాస్‌కి ఒక్కసారి అలా ట్రై చేయొచ్చండి. ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసేవాళ్ళు మంచి మెసేజ్ కావాలంటే ఈ మూవీ పక్కా ట్రై చేయండి. సో, ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపిస్తుందో మళ్ళీ షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.